ఆగస్టు 10వ తేదీన జైల్ బారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం జైల్ బారో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం పిలుపులో భాగంగా మెదక్ జిల్లా కొల్చెర మండలంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గ్రామాన బస్తీలు పారిశ్రామిక నివాస ప్రాంతాల్లో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా కోశాధికారి కె నరసింహ పిలుపునిచ్చారు. కార్పొరేటివ్ అనుకూలం నిర్ణయిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తి ధరలను తగ్గించి నిర్ణయించడం వల్ల గిట్టుబాటు ధర రావటం లేదని, కనీసం మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. రుణ విమోచన చట్టం చేయాలని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేయటం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు పంట రుణాల సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాలని వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ చట్టం 2005 రూపొందించింది. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పంట రుణాల సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాలి. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం 2005 రూపొందించబడింది. దీని ప్రకారం వ్యవసాయ కార్మికుల్లో సంవత్సరంలో 100 రోజుల పని కల్పించాలి. ప్రస్తుతం రోజుకు 308 రూపాయలు చెల్లిస్తున్నారు. దేశంలో మొత్తం వ్యయంలో 90% కేంద్రం, 10% రాష్ట్రాలు భరించాలి. ఈ పథకానికి ఏటా 2.6 లక్షల కోట్లు పెంచాలని ఆందోళన జరుగుతుండగా కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ గ్రామ్జీ పేర్జుగా మార్పు చేయడమే కాక రాష్ట్రాల వాటా 10% నుంచి 40% నిధులను భరించాలని నిర్ణయించింది. సమైక్య పోరాటం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలి. పేదలకు అందుతున్న అంత్యోదయ ఆహార భద్రతపై వేటు పడబోతోంది. అంత్యోదయ పథకం ద్వారా నిరుపేదలకు ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే 35 కేజీల బియ్యాన్ని రద్దు చేసి ఒక్కొక్క మనిషికి 7 కేజీలు మాత్రమే ఇవ్వాలని ఆహార భద్రత చట్టాన్ని సవరణ తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5.67 లక్షల కుటుంబాలు, 15.29 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. వీరిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంత్యోదయ సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రతి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న 35 కిలోల బియ్యాన్ని యథాతథంగా కొనసాగించాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని గత పార్లమెంట్ సమావేశంలో 2025 విద్యుత్ సవరణ బిల్లుగా ఆమోదించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఇక నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుంది. విద్యుత్ ఛార్జీలను కూడా కేంద్రమే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నిర్ణయిస్తుంది. స్మార్ట్ మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేస్తుంది. ఉచిత విద్యుత్ రద్దు చేస్తారు. క్రాస్ సబ్సిడీ రద్దు చేయడం వల్ల వినియోగదారులందరూ ఉత్పత్తి ఖర్చు చెల్లించారు. విదేశాల నుంచి విద్యుత్ ను దిగుమతి చేసుకోవచ్చు. దీంతో రాష్ట్రాల హక్కులు పూర్తిగా హరించబడతాయి. సాంప్రదాయ విద్యుత్ వినియోగం పేరుతో ఛార్జీలు పెంచుతారు. ప్రస్తుత దేశంలో లక్షల కోట్ల విద్యుత్ బాకీలు ఉన్నాయి. ఇవి మరింత పెరుగుతాయి. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రైవేటు సంస్థలు హస్తగతం చేసుకుని లక్షల కోట్ల లాభాలు సంపాదిస్తాయి. అందుకని పార్లమెంటు ఆమోదించిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా రైతు డిస్కంలు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్త డిస్కమ్ భారీగా పెట్టుబడి, మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. సిబ్బంది నిర్వహణ భారం పెరుగుతుంది. కానీ అందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం సబ్సిడీకి గ్యారంటీ లేదు. సకాలంలో ప్రభుత్వ బడ్జెట్ ను విడుదల చేయకుంటే ఈ డిస్కమ్ దివాలా తీస్తుంది. రైతులకు నాణ్యమైన కరెంటు గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా విద్యుత్ ప్రైవేటీకరించడం, మోటార్లకు మీటర్లు బిగించడం చెప్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భవిష్యత్తు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా ఛార్జీలు పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియ క్రమేపీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం చేస్తుంది. దీన్ని నిలువరించేందుకు ప్రజలు ఆందోళనలోకి రావాలి. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆగస్టు 10న జరగనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముజిద్, హనుమంతు, తుకారాం, గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. యూరియా బుక్ ఎక్కిన వల్ల అక్కడ ఆన్లైన్లో మేము ఓట్లు చూపుతున్నాం, కానీ ఓట్లలో పేరు చూపిస్తున్నాం, కానీ ఇక్కడ మాత్రం పేరు చూపిస్తలేదు. మాకు యూరియా అంత లేదు. మండల ఆఫీస్కి వచ్చినా కానీ మేడం ఏం చేస్తారు, సరే వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఈరోజు వచ్చిందట, ఒక అర్ధగంట లోపలనే అయిపోయిందంట. ఇప్పుడు మేమేం చేయాలి? నాటేసి 20 రోజులు అయింది. యూరియా కావాలి, మాకు ఇస్తలేరు. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు యూరియా ఫోన్ చేస్తే ఆటోలు తెచ్చి ఇటుకడి వేసిపోయారు. ఇప్పుడు యూరియా దొరకలేదు, ఏం దొరకలేదు. ఈయన సీఎం సాబ్ ఏమంటుందంటే